ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని రైతులు ధర్నా చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు కడుపు మండి రోడ్డెక్కారు. శివాజీ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులు కష్టాలు పాలు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వరి, మొక్కజొన్న ధాన్యాలు తడిసి ముద్దవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కాలంలో యూరియా దొరకకుండా చేసి కోతకాలంలో కొనుగోలు చేయకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అటు నిర్మల్ జిల్లా ముతోల్లోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. సోయా టోకెన్ల కోసం రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో చెప్పులు, పండరాళ్లు పెట్టినా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అధికారులు మొద్దు నిద్ర వీడి రైతుల అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతుల రాస్తారోకోకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఇది రైతులు ప్రతి దాని కోసం రోడ్డెక్కి అడిగితే గాని ప్రభుత్వం స్పందించలేని ఒక దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది అని చెప్పడానికి దుబ్బాకలో ఈ రోజు జరిగినటువంటి ఒక సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల భారీ వర్షాలు నమోదయ్యాయి. మెథాన్ తుఫాన్ ఫలితంగా గత నెల 29-30 తేదీల్లో భారీ వర్షాలు నమోదయ్యి పెద్ద ఎత్తున పంటలన్నీ కూడా తడిసి ముద్దయినటువంటి పరిస్థితి. మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ లో ఉన్నటువంటి వరి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ అకాల వర్షాలు కంటిన్యూగా ఈ 4-5 రోజుల నుంచి వారం రోజుల నుంచి పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వెలు, హుస్నాబాదు, చేరియాల, బెజ్జంకి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా ఐకేపీ కేంద్రాల్లో మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి వరి ధాన్యము అట్లాగే మొక్కజొన్న ధాన్యాన్ని కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ వర్షానికి ఒకవైపు అకాల వర్షం కురిసిన కారణం ఒకటి కాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం ఒకవైపు అయితే, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కూడా ఏదో నష్ట నడకన మొక్కుబడిగా చాలా కేంద్రాల్లో నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా సరైన వసతులు లేకపోవడము, సరైన బారదాలు లేకపోవడము, హమాలీలు లేకపోవడము, అవసరమైన మేర సేకరించడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా లేకపోవడము, వీటన్నిటి ఫలితంగా అనేక మార్కెట్ యార్డుల్లో, గ్రామాల్లో ఐకేపీ సెంటర్లలో వందలాది వేలాది క్వింటాల ధాన్యం అంతా కూడా అక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి అకాల వర్షాల ఫలితంగా ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైపోయి రైతులు ఆవేదన చెందాల్సిన ఒక అనివార్య పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ముఖ్యంగా కలిసి 6 కాలం కష్టపడి రైతు పండిస్తాడు. రైతు కుటుంబం అంతా పొలంలో కష్టపడి జిల్లా భార్య అంతా వాళ్ళు కలిసి పంట పండించిన నేపథ్యంలో వాటికి అమ్మడానికి తీసుకెళ్లిన నేపథ్యంలో జరిగినటువంటి ఈ నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం ఒక మానవతా దృక్పథంతో స్పందించి ఆ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము కొంటామని చెప్పి రైతులకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన రాలేదు. ప్రభుత్వ అధికారులు కూడా కనీసం అటు మార్కెట్ యార్డుల్లోకి ఐకేపీ కేంద్రాల వద్దకు వెళ్ళి కొనుగోలు చేస్తాము, మీరు ఆందోళన చెందకండి, మీరు ఆవేదన చెందకండి, మీరు దుఃఖించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మీకు మద్దతు ధర ఇచ్చి కొంటుంది అని చెప్పాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి అధికారులు కూడా ఆ బాధ్యతని నెరవేర్చడం లేదు. ఫలితంగా రైతులంతా కూడా కడుపు మండి రోడ్లెక్కాల్సిన ఒక దుస్థితి ఇవాళ మొత్తంగా ఈ ప్రాంతంలో నెలకొని ఉన్నది. అందులో భాగంగానే దుబ్బాకలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. అట్లు సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండల కేంద్రంలో కూడా అదే పద్ధతిలో మొత్తంగా తడిసిపోయినటువంటి వరి ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకువచ్చి అక్కడ తహసీల్దార్ కార్యాలయం ముందు తోసి వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన ఒక పరిస్థితి ఇవాళ కనిపించింది. అటు దుబ్బాకలో, ఇటు నంగనూరు మండలంలో ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా రైతులంతా కూడా ఒక ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఇవాళ నెలకొన్నది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అకాల వర్షాలు పడ్డప్పుడు, వడగళ్ల వర్షాలు కురిసినప్పుడు లేదా వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటి జరిగిన సందర్భంలో వెంటనే వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించి ఓదార్చడానికి అవసరమైనటువంటి చర్యల్ని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నది. వాళ్లకు ఎకరానికి 10,000 చొప్పున కనీసం వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం అందించినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనీసమైనటువంటి స్పందన ప్రభుత్వం నుంచి
వాళ్ళు వచ్చి పలకరించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కానీ ఎక్కడ కనిపించడం లేదు. స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఎక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడికి వెళ్ళి వాళ్లకు పలకరించడము, ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు వాళ్ళు చెప్పడము, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం, ఇవన్నీ కూడా కనీసం అక్కడికి వెళ్ళడం కూడా లేదు. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు తమని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు అనే ఒక ఆందోళన నుంచి ఈ నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు దుబ్బాకలో పెద్ద ఎత్తున శివాజీ చౌక్ వద్ద అక్కడికి చేరుకున్న రైతులంతా కూడా స్వచ్ఛందంగా అక్కడికి వచ్చారు. వాళ్ళంతా తమకు ఈ ధాన్యం కొనుగోలు చేయాలి, తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కూడా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి, ప్రభుత్వం అందుకు ముందుకు రావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. నందనూరులో అదే పరిస్థితి కొనసాగింది. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ పై కూడా ఇక్కడ సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆయన పట్ల కూడా వీళ్ళు నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హుస్నాబాద్ లో కూడా ఇటీవల అకాల వర్షాలు కురిశాయి. ఆ అకాల వర్షాలు కురిసినటువంటి ఆ ప్రాంతాన్ని మాత్రం కొంత తనకు అక్కడ చిన్న పేరు రావద్దనే ఒక వ్యక్తిగతమైనటువంటి అంశంతో ఆయన కొంతమంది రైతుల వద్ద మీరు ధాన్యం కొనుగోలు చేయండి అని చెప్పి అధికారులకు సూచించినట్టుగా తెలుస్తుంది. దాని ఫలితంగా అక్కడ తడిచినటువంటి ధాన్యాన్ని కూడా అధికారులు కొనుగోలు చేస్తున్నారు. అంటే ఒక రాష్ట్ర స్థాయి మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రైతుల దృష్టిలోంచి ఆలోచించాల్సింది పోయి కేవలం తన వ్యక్తిగతమైనటువంటి అది పోకుండా తన వ్యక్తిగతంగా ఇది కాకుండా ఉద్దేశంతో ఆయన అక్కడ కొనుగోలు చేయడం పట్ల కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అందరూ కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, రేవంత్ రెడ్డి స్పందించాలి, తక్షణమే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, మద్దతు ఇచ్చి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సింధూరా.